ఇండియాలో చైనా కన్నా ముందు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పటికీ పోల్స్ మీద వచ్చే ఎలక్ట్రిసిటీ మరియు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీలో ఏది వాడటం మంచిది? ఎందుకు మన గవర్నమెంట్లు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ప్రిఫర్ చేయటం లేదు? ఇండియా ఈస్ థర్డ్ లార్జెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ సిటీస్ లుక్స్ని పాడు చేయడం వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం ఈ ఎలక్ట్రికల్ వైర్స్. మీకు స్క్రీన్ మీద కనబడే ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఒక కరెంట్ పోల్కి ఈ వైర్లు ఎంత వికారంగా అమర్చున్నారో చూడండి. దీనివల్ల మన సిటీస్ యొక్క లుక్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే మన దేశంలో కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1879వ సంవత్సరంలో వచ్చింది. అలాగే చైనాని చూసుకున్నట్లయితే మనకన్నా వెనకాల 1884వ సంవత్సరంలో వచ్చింది. మన దేశంలో చైనా కన్నా ముందు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పటికీ ఎందుకు ఈ ప్రాబ్లం చైనాలో ఫేస్ చేయడం లేదు? ఇది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ ఎన్ని విధాలుగా సప్లై చేస్తారో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ 2 విధాలుగా సప్లై చేస్తారు. వాటిలో మొదటిది ఓవర్ హెడ్ లైన్ సిస్టమ్, రెండవది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్. ఓవర్ హెడ్ లైన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓవర్ హెడ్ లైన్ సిస్టంలో భూమి మీద స్తంభాలు అమర్చి వాటిపైన ఎలక్ట్రిసిటీ వైర్లని పంపిస్తారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో భూమి కింద ఇన్సులేటెడ్ కేబుల్ సహాయంతో ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారు. ఇప్పుడు మనం ఇండియాలో వాడే ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ మరియు ఇండియాలో వాడని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో ఏది బెస్టో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ థింగ్ వోల్టేజ్ని కిలోవోల్ట్స్లో మెజర్ చేస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో మ్యాక్సిమం కెపాసిటీ 66 కిలోవోల్ట్స్, కానీ ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో మోర్ దెన్ 400 కిలోవోల్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయవచ్చు. ఎక్కువ కిలోవోల్ట్స్లో పవర్ సప్లై చేయాలంటే ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఈజ్ బెస్ట్. కానీ సేఫ్టీ విషయంలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ బాగా సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్సులేటెడ్ కేబుల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరగవు. లైక్ వైర్లు తెగినా మనకి అంత ఎఫెక్ట్ ఉండదు. ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో వైర్స్ కట్ అయితే కరెంట్ షాక్ తగలడం వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత పాయింట్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో సేఫ్టీ ఉండడం వల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎలా అంటే ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ విండ్, హీట్, హ్యూమిడిటీ ఎఫెక్ట్ చేయవు. సో కేబుల్స్ త్వరగా డ్యామేజ్ అవ్వవు. బట్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్కి అన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి కనుక వైర్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతాయి. ఇంకా మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వోల్టేజ్లో ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ బెస్ట్ మరియు సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ బెస్ట్. ఎందుకు మన గవర్నమెంట్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ప్రిఫర్ చేయటం లేదు? ప్రిఫర్ చేయకపోవడం వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఇనిషియల్ కాస్ట్. ఇండియా లాంటి లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది. అందుకు మన ఫస్ట్ ప్రిఫరెన్స్ పోల్స్ మీద వచ్చే ఎలక్ట్రిసిటీ. సెకండ్ రీజన్ ఫర్ నాట్ ప్రిఫరింగ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్, మన గవర్నమెంట్స్ ప్రియారిటీ ఈస్ అబౌట్ గివింగ్ ఎలక్ట్రిసిటీ యాక్సెస్ టు ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. ప్రెజెంట్ గవర్నమెంట్ డేటా ప్రకారంగా 97 to 98% హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఉంది. మన లాంటి డెవలపింగ్ కంట్రీస్ అన్ని హౌస్ హోల్డ్స్కి యాక్సెస్ కల్పించాలి అనేది మన ఫస్ట్ నీడ్. మన ఇండియా వరల్డ్లోనే హయ్యెస్ట్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి మన పాపులేషన్ డెన్సిటీ మరియు సిటీస్ లేఅవుట్ పరంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ డిమాండ్స్ని మనం పూర్తి చేయలేము. మరి మీకు డౌట్ రావచ్చు, చైనా కూడా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీయే కదా, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అని. దీనికి మొదటి కారణం చైనాలోని సిటీస్ అండ్ టౌన్స్ యొక్క లేఅవుట్లు గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటాయి. మన వీధుల్లాగా అడ్డదిడ్డంగా ఉండవు. ఇంకా చైనా ఆర్థికంగా చాలా బలంగా ఉంది. అందుకు ఇనీషియల్ కాస్ట్ పరంగా అంత ఎఫెక్ట్ చేయదు. ఫ్యూచర్లో ఇండియా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయగలదా? దీనిపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ఆల్ పై సెట్ చేయండి.